నిరుద్యోగులకు 2025 స్వర్ణయుగం కావాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంతకం డిఎస్సిపై పెట్టారని చెప్పారు. జనవరి చివర్లో కానీ ఫిబ్రవరి మొదటిలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందన్నారు. రానున్న జూన్ నెలకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి విధులలోకి పంపించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. 2025లో ఏపీపీఎస్సీ ద్వారా ప్రతి నెలలో పరీక్షలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు ప్రక్రియ పారదర్శకంగా జరగనుందని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని విప్ వేపాడ చిరంజీవి తెలియజేశారు. జూన్ నెల వరకు వివిధ ఎగ్జామ్స్ కు సంబంధించి డేట్స్ ని ప్రకటిస్తూ వచ్చారు. ఒకటి ఉదాహరణకి 905 గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి 23వ తేదీన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ డేట్ పెట్టడం జరిగింది. అలాగే డిప్యూటీ ఈఓకి సంబంధించి డివైఈఓకి సంబంధించి మార్చి నెలలో డేట్ పెట్టడం జరిగింది. ఈ రెండు కాకుండా జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ నెల కల్లా ఈ 20 నోటిఫికేషన్లు ఎగ్జామ్స్ పెట్టి పోస్టులు భర్తీ చేయాలనేది ఏపీపీఎస్సీ యొక్క ప్రధాన లక్ష్యం. సుమారు 1600 ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్స్ అన్నింటినీ జూన్ కల్లా క్లోజ్ చేయాలనేది ఏబీపీఎస్సీ యొక్క ప్రణాళిక. ఇది కాకుండా కొత్త నోటిఫికేషన్లు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వం ఓ ప్రణాళికని సిద్ధం చేసింది. అందులో భాగంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి 16 కేటగిరీలకు సంబంధించి 860 పైగా ఉద్యోగాలు భర్తీ చేయాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు అనుమతి ఇవ్వడం జరిగింది. అవి 860 పైగా ఖాళీలు ఏపీపీఎస్సీకి చేరడం జరిగింది. ఆ 860లో ముఖ్యమైన ఉద్యోగాలు చూస్తే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు సుమారు 691 ఉద్యోగాలు ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో ఈఓ పోస్టులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఫారెస్ట్ హార్టికల్చర్ ఆఫీసర్లు, అట్లాగే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఇన్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోస్టులు, ఇవి కాకుండా డ్రాట్స్మ్యాన్ గ్రేడ్ 2 పోస్టులు, అట్లాగే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే మున్సిపల్ అకౌంట్లో జూనియర్ అకౌంట్లు, సీనియర్ అకౌంట్లు మొదలగు 860 పైగా ఉద్యోగాలు భర్తీ చేయమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు క్లియరెన్స్ ఇచ్చేశారు. అది కూడా ఏపీపీఎస్సీ దగ్గర ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతారనే డౌటు నిరుద్యోగులకి రానున్నది. జనవరి నుంచి జూన్ వరకు పాత నోటిఫికేషన్లకు సంబంధించి డేట్స్ పెట్టడం జరిగింది. జూలై నెల నుంచి డిసెంబర్ వరకు, అంటే 2025 జూలై నెల నుంచి డిసెంబర్ వరకు కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి టెంటేటివ్గా ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఉండాలనేది ఏపీపీఎస్సీ వారు డేట్స్ పెడుతున్నారు ఇప్పటికే. ఇక రాబోయే రోజుల్లో అటు నిరుద్యోగులకి, ఇటు అధ్యాపకులకి, ఉద్యోగులకి ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది చెప్పాల్సి వస్తే, నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పాం కాబట్టి ఆ దిశగా ఇప్పటికే ఏపీపీఎస్సీ వారు, జిఏడి వారు చర్యలు చేపట్టారు. కాబట్టి తొందరలోనే జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి నిరుద్యోగులందరూ ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని, నూతన సంవత్సరంలో వారి జీవితాల్లో, వారి కుటుంబంలో నూతన వెలుగులు రావాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే ఉద్యోగుల విషయానికి మేము ముందే చెప్పాం, ఉద్యోగులకి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి మాకు కొంత సమయం ఇవ్వండి. కొంత సమయం ఇస్తే మీరు అడిగినట్లుగా డిఏలు కానీ ఐఆర్లు కానీ ఇస్తామని ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. ఇప్పటికీ సుమారు 7 నెలలు టైం అయింది. ఇంకొక 5 నెలలకి మీ ఐఆర్లు, డిఏలు కూడా పరిష్కరించబడతాయని
ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం కాదు, ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది ఉద్యోగులందరూ గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆల్ ఎంప్లాయీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ టీచర్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గవర్నమెంట్. గత ప్రభుత్వం టీచర్స్ని దూరంగా పెట్టేది, టీచర్స్ని టార్గెట్ పెట్టుకునేది. ఈ ప్రభుత్వం అట్లా కాకుండా టీచర్స్ సంతోషంగా ఉండి టీచర్స్ మంచి విధానాలు దిగువ తీసుకువెళ్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భావించిన ప్రభుత్వం. కాబట్టి ఇది ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి ఉద్యోగ మిత్రులందరినీ విద్యార్థుల్ని లక్షలాది విద్యార్థుల్ని మేము కోరేది ఏంటంటే ఈ 2025లో మీ జీవితాల్లో మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.